హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. కృత్రిమ కొరత సృష్టించి హోటల్స్, రెస్టారెంట్లకు అధిక ధరలను సిలిండర్స్ విక్రయిస్తున్న భారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అఫ్జల్గంజ్ కు చెందిన మెట్రో హెచ్పీ గ్యాస్ డీలర్ అమీర్ మరో 10 మందితో కలిసి సిండికేట్ గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారానికి తెరలేపాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే భారీగా పెంచేసి ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ను బ్లాక్ లో 6,000 రూపాయలకు పైగా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాడులు నిర్వహించి టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుమారు 414 కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ను స్వాధీనం చేసుకుంది. ప్రధాన సూత్రధారి డీలర్ అమీర్ తో సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిలిండర్స్ ను అక్రమంగా నిల్వ చేసిన లేదా బ్లాక్ మార్కెట్ లో విక్రయించినా సరే వదలబోమని, అటువంటి వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరికలను సైతం జారీ చేశారు. పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి అప్రిహెండ్ చేశారు. ఈ టోటల్ ఈరోజు ఈ గ్యాంగ్ను 10% మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రిహెండ్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ అక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది అండ్ వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్లో ఉంది. సో మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. మన దగ్గరికి ఇక్కడ సఫిషియంట్ స్టాక్ ఉంది. పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి, తర్వాత గ్యాస్ గురించి సఫిషియంట్ స్టాక్ ఉంది. తర్వాత కూడా కొంతమంది పర్సన్స్ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ గ్యాస్ సప్లై తక్కువ ఉంది, తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ తక్కువ ఉంది, పెట్రోల్ పంపులో సప్లై లేదు. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఈ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఈ గ్యాస్ సిలిండర్ సేల్ చేస్తారు. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్లో 2100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు 6000 రూపీస్లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. మన